హాయ్ గైస్, ఇంట్లో దోశ పిండి మిగిలిపోతే ఏం చేస్తారు? నేనైతే ఇలా పొంగనాలు వేస్తాను. సో దోశ బ్యాటర్ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం బియ్య పిండి వేసుకోవాలి. పిండిని దోశ బ్యాటర్లో కొంచెం కొంచెం వేసుకొని ముద్దలాగా ఫామ్ అయ్యేలాగా కలుపుకుంటూ ఉండాలి. సో ఒకటేసారి మొత్తం వేసేస్తే మనకు ఆ కన్సిస్టెన్సీ అర్థం కాదు. అందుకే కలుపుకుంటూ కొద్ది కొద్దిగా పిండి వేసి చేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ ఇలా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోండి. ఆ పొంగనాలు తినేటప్పుడు ఏంటంటే నోటికి తగులుతూ బాగుంటుంది టేస్ట్. తర్వాత పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా కట్ చేసి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా సోలా పొడి వేసుకోండి. చాలా సాఫ్ట్గా వస్తాయి. మంచిగా మిక్స్ చేసుకుంటే మన బ్యాటర్ రెడీ అయిపోతుంది. సో పొంగనాలు వేసేటప్పుడు కొంచెం అందులో సాల్ట్ కూడా వేసి మిక్స్ చేసుకోండి. ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసి పెట్టుకొని వీటన్నిటిని ఉంటల్లాగా వేసేయడమే. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా అయినట్టు అనిపిస్తుంది కానీ లోపల ఏది కుక్ అవ్వదు, అందులో మాడిపోతాయి. సో ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అన్ని పిండితో కూడా ఇలా సేమ్ ప్రాసెస్లోనే పునుకులు వేసేసుకోవాలి. ప్రాసెస్ అంతా కలిపి ఒక 10-15 మినిట్స్ ఉంటుంది. అంతలోనే ఎమ్మి టిఫిన్ రెడీ అయిపోతుంది. దీన్ని స్నాక్స్గా తినే వాళ్ళు కూడా ఉంది. నేనైతే ఇడ్లీలకి కాంబినేషన్గా ఈ బోండాలను అయితే ప్రిపేర్ చేసుకున్నాను. డెఫినెట్లీ ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చిందా అయితే సబ్స్క్రైబ్.